ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎనర్జీ సంక్షోభం గురించి మొదట మాట్లాడడం ప్రారంభమైనప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ఈ సంక్షోభం ప్రభావం ఎక్కువగా యూరోప్ మీద పడే అవకాశం ఉందని అప్పుడే అర్థమైంది. దానికి కారణం ఏంటంటే యూరోప్ తనకు అవసరమైన పెట్రోల్, గ్యాస్ చాలా తక్కువగా మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందుకే అక్కడ ఉపయోగించే ఇంధనంలో పెద్ద భాగాన్ని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. యూరోప్లో సమస్యలు కేవలం పెరుగుతున్నాయనే కాదు, అవి చాలా వేగంగా తీవ్రంగా మారుతున్నాయని. గత కొన్ని రోజుల్లో మూడవ పెద్ద సంఘటనలు బయటకు వచ్చాయి. ఈ సంఘటనలు మొత్తం ఎనర్జీ మార్కెట్ సమతుల్యతని కుదిపేశాయి. మొదటి సంఘటన భారత్కు సంబంధించిన భారతదేశంలోని పెద్ద కంపెనీ రిలయన్స్ యూరోప్తో సంబంధం ఉన్న ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. యూరోప్కి పంపుతున్న 2 పెద్ద ఇంధన ట్యాంకర్ని అకస్మాత్తుగా తిరిగి పిలిచారు. ఆ ట్యాంకర్లో డీజిల్ మరియు జెట్ ఫ్యూయల్ ఉన్నాయి. ఇవి అసలు యూరోప్ మార్కెట్కి చేరాల్సి ఉండేది, కానీ ప్రయాణం మధ్యలోనే నిర్ణయం మారబడింది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇండియా అకస్మాత్తుగా యూరోప్కి పంపాల్సిన డీజిల్ ఆసియాలోని ఒక దేశం వైపు ఎందుకు మళ్లించింది? ఈ వీడియోలో మొత్తం విషయం స్పష్టంగా తెలుసుకుందాం. కానీ ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రిలయన్స్ ఆ ట్యాంకర్ని యూరోప్కి పంపకుండా సింగపూర్ వైపు మళ్లించింది. సూటిగా చెప్పాలంటే ఆసియాలోని కొనుగోలుదారులు అదే ఇంధనం కొనడానికి యూరోప్ కంటే ఎక్కువ ధర ఇచ్చారు. అందుకే ఎక్కువ లాభం వచ్చే చోటే ఆ ఇంధనాన్ని అమ్మేశారు. దీనివల్ల ఒక విషయం స్పష్టమైంది. ఇప్పుడు ఎనర్జీ మార్కెట్లో ధర ఎంత ఎక్కువ ఉంటే అది పెద్ద శక్తిగా మారిపోయింది. ఇంకో పెద్ద విషయం ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్తో సంబంధం ఉంది. అమెరికా మరియు ఆఫ్రికాలోని నైజీరియా దేశం నుంచి వచ్చిన కొన్ని ఎల్ఎన్జీ ట్యాంకర్లు అసలు యూరోప్కి వెళ్లాల్సి ఉండేవి. వాటి మార్గం కూడా ఫ్రాన్స్, జర్మనీ వైపుగా నిర్ణయించబడింది. కానీ ప్రయాణ మధ్యలోనే ఆ ట్యాంకర్లని తమ మార్గం మార్చుకున్నాయి. ఈ ట్యాంకర్ని మార్గం మార్చి ఆసియా వైపు తిప్పేశారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జపాన్లోని ఒక కంపెనీ ఆ ట్యాంకర్ల యజమానులకి కొంచెం ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్ చేసింది. ఆ తర్వాత ఏమైందంటే ట్యాంకర్ల యజమానులు వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. యూరోప్కి రావాల్సిన గ్యాస్ని ఇప్పుడు జపాన్ వైపు పంపించారు. దీంతో ఒక విషయం స్పష్టమైంది. ధరల విషయంలో ఇప్పుడు ఆసియా యూరోప్ కంటే ముందుకు వెళ్తుంది. సులభంగా చెప్పాలంటే ఈ సమయంలో ప్రపంచంలో ఎనర్జీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చే దేశానికి నూనె గ్యాస్ని కొనుగోలు చేస్తారు. ఆసియాలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలో చాలా వేగంగా ఎదుగుతున్నాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కలిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ దిగుమతి చేసే ప్రాంతంగా మారుతాయి. అందుకే ఆసియాలోని కొనుగోలుదారులు అవసరమైతే కొంచెం ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వెనకడుగు కూడా వేయడం లేదు. మరోవైపు యూరోప్ ఇప్పటికే ఖరీదైన ఎనర్జీ భారం మోస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతిసారి ఎక్కువ ధరకి బీడీ ఇవ్వడం యూరోప్కి అంత సులభం కాదు. దీని ఫలితంగా యూరోప్కి రావాల్సిన ట్యాంకర్లు చాలాసార్లు మధ్యలోనే మార్గం మార్చుకొని ఆసియా వైపు తిరుగుతున్నాయి. కానీ కథ ఇక్కడితో ముగియదు. మూడవది, ఇంకా బహుశా అత్యంత పెద్ద సంఘటన రష్యాతో సంబంధం కలిగి ఉంది. ఇది మొత్తం పరిస్థితిని ఇంకా మార్చేసింది. రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలెగ్జాండర్ నోవాక్ స్పష్టంగా చెప్పారు, రష్యా ఇప్పుడు యూరోప్ కంటే ఆసియా మార్కెట్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వచ్చు. అతను చెప్పిన ప్రకారం రష్యా ఎనర్జీ కంపెనీలు యూరోప్కి వెళ్ళే గ్యాస్ను ఇతర మార్కెట్లు పంపే విషయాన్ని ఆలోచిస్తున్నారు. అంటే భారత్, చైనా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు గ్యాస్ సరఫరా పెరగవచ్చు. దీని అర్థం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎనర్జీ ప్రపంచంలో మార్కెట్ మరియు లాభమే ప్రధాన శక్తులుగా మారిపోతున్నాయి. ఇదే విషయంలో యూరోప్ ఆందోళన చాలా ఎక్కువగా పెంచింది. ఎందుకంటే వారి ఇండస్ట్రీ మరియు ఆర్థిక వ్యవస్థ ఆధారపడిన గ్యాస్ నూనె ఇప్పుడు క్రమంగా ఆసియా వైపు మల్లుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే యూరోప్లో ఎనర్జీ సంక్షోభంపై చర్చ మరింత తీవ్రమైంది. కానీ ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటంటే యూరోప్కి రావాల్సిన ఎనర్జీ సరఫరా అకస్మాత్తుగా ఎందుకు ఆసియా వైపు మళ్ళింది? దానికి జవాబు ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ ఎనర్జీ సంక్షోభంలోనే ఉంది. పాశ్చిమ ఆసియాలో సముద్ర మార్గంలో ఉద్రిక్తత పెరగడంతో చాలా ముఖ్యమైన వాణిజ్య సముద్ర మార్గాలు ప్రభావితమయ్యాయి.
అంచనా ప్రకారం ప్రపంచంలో సుమారు 20% నూనె మరియు గ్యాస్ వ్యాపారం ఏదో ఒక విధంగా ఆంతర్యం ఎదుర్కొంది. సరఫరా తగ్గి డిమాండ్ మాత్రం అలాగే ఉన్నప్పుడు ధరలు చాలా వేగంగా పెరుగుతాయి. యూరోప్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మార్చి మొదటి రోజుల్లోనే యూరోప్ గ్యాస్ మార్కెట్లో ధరలు సుమారు 50% వరకు పెరిగాయి. ఆ సమయంలో కూడా పరిస్థితి పూర్తిగా టెన్షన్ స్థాయికి చేరలేదు. కానీ మార్కెట్ ముందుగానే ఆందోళనలో పడిపోయింది. యూరోప్లో ఒక పెద్ద బలహీనత ఏంటంటే వారు ఎనర్జీపై చాలా ఎక్కువగా ఆధారపడటం. యూరోపియన్ యూనియన్ తన గ్యాసులని పెద్ద భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అనేక దేశాల ఇండస్ట్రీలు మరియు విద్యుత్ ఉత్పత్తి కూడా నేరుగా గ్యాస్ సరఫరాపై ఆధారపడి ఉంటాయి. సరఫరాలో కొంచెం కూడా అనిశ్చిత వచ్చినా వెంటనే మొత్తం మార్కెట్పై ప్రభావం కనిపిస్తుంది. అలాంటి సమయంలో 3 పెద్ద ఎల్ఎన్జీ కార్గోలు బయటపడ్డాయి. కానీ అసలు యూరోప్కి వెళ్లాల్సినవి ఉండేవి. వాటిలో 2 అమెరికా నుంచి వచ్చాయి, ఒకటి నైజీరియా నుంచి వచ్చింది. ఇవి ఫ్రాన్స్, జర్మనీ వైపు వెళ్లాలని నిర్ణయించబడ్డాయి. కానీ ప్రయాణం మధ్యలోనే ఆసియా కొనుగోలుదారులు ఎక్కువ ధర ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అందుకే మొత్తం పరిస్థితి మారిపోయింది. జపాన్లో ఒక కంపెనీ ఎల్ఎన్జీ ప్రతి మిలియన్ మిఠాయికి సుమారు $4 ఎక్కువగా ఇస్తామని ఆఫర్ పెట్టింది. ఈ మొత్తం చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మొత్తం ట్యాంకర్లు లెక్కేస్తే లాభం లక్షల డాలర్ల వరకు పెరుగుతుంది. అందుకే యూరోప్కి వెళ్లాల్సిన గ్యాస్ అకస్మాత్తుగా జపాన్ వైపు మళ్లించారు. ఇదే విధంగా భారత్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయంలో కూడా జరిగింది. రిలయన్స్ యొక్క జూమ్నగర్ రిఫైనరీ ప్రపంచంలో అతిపెద్ద రిఫైనింగ్ కంపెనీస్లో ఒకటి. ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో డీజిల్, జెట్ ఫ్యూయల్ యూరోప్కి ఎగుమతి చేస్తారు. కానీ ఈసారి కంపెనీ యూరోప్కి వెళ్లాల్సిన 2 ట్యాంకర్ల మార్గాన్ని మార్చేసింది. మొదటి ట్యాంకర్ సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల డీజిల్ తీసుకెళ్తుండగా రెండవ ట్యాంకర్ సుమారు 75,000 టన్నుల జెట్ ఫ్యూయల్తో బయలుదేరింది. ఈ 2 ట్యాంకర్లు కూడా మధ్యలోనే తిరిగి పిలిచేసి వాటి దిశను దక్షిణ తూర్పు ఆసియా వైపు మళ్లించారు. కారణం సులభమే, ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే ఇంధనం అమ్ముతాం. ఈ మొత్తం ఘటన నుంచి ఒక విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు ప్రపంచం ఇంధన మార్కెట్ పూర్తిగా పోటీపై ఆధారపడి నడుస్తుంది. ఎవరు ఎక్కువ డబ్బు చెల్లించగలరో వారు ఆ ఇంధన వనరుల్ని తమ వైపు తిప్పుకోగలరు. ఇప్పటి పరిస్థితుల్లో ఆసియా దేశాలు, ఆర్థిక వ్యవస్థలు ఈ పోటీలో చాలా ముందంజలో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు యూరోప్ మరియు పశ్చిమ దేశాల మార్కెట్లో అత్యంత బలమైన కొనుగోలుదారులుగా పరిగణించబడేవి. కానీ ఇప్పుడు ఆసియాలోని ఆర్థిక వ్యవస్థలు చాలా వేగంగా ఎదుగుతున్నాయి. ఈ రోజుల్లో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ దిగుమతి చేసే ప్రాంతంగా మారాయి. ఈ దేశం డిమాండ్ చాలా పెద్దవిగా కాబట్టి చాలాసార్లు మార్కెట్ దిశనే మార్చేస్తున్నాయి. అందుకే చాలా ఎనర్జీ కంపెనీలు ఇప్పుడు ఆసియాకి అత్యంత ఆకర్షణమైన మార్కెట్గా చూస్తున్నాయి. యూరోప్కి దీని అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఎనర్జీ భద్రత విషయంలో కొత్త సవాళ్లు ఎదురవచ్చు. వాళ్ళు కొత్త మార్గాలు వెతకాలి, కొత్త సరఫరాదాన్ని కనుగొనాలి, తమ ఎనర్జీ వనరుల్ని విభిన్నంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే యూరోప్ ముందు ఎనర్జీ ధరలు మరియు సరఫరా రెండూ పెద్ద సవాల్గా మార్చవచ్చు. మీకేమనిపిస్తుంది? యూరోప్కి వెళ్లాల్సిన నూనెని సింగపూర్ వైపు మళ్లించడం భారత్ కంపెనీ తీసుకున్న మంచి నిర్ణయమా అని మీరు అనుకుంటున్నారా, లేక అలా చేయకూడదని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందు తీసుకురాగలను. నెక్స్ట్ వీడియో ఏం కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.